రోజు రోజుకి పెరిగిపోతున్న టెంపరేచర్కి టెంపర్ లేచిపోతోంది. ఏప్రిల్ బిగినింగ్లోనే భానుడు బెంబేలెత్తించేస్తూ ఉన్నాడు. ప్రస్తుత ఉష్ణోగ్రతలు మున్ముందు హెచ్చరికలకు సంబంధించిన బ్రేకింగ్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి. మహబూబ్ నగర్లో అత్యధికంగా 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఖమ్మంలో 39.4, భద్రాచలంలో 39.2 డిగ్రీలు, హకీంపేటలో 37.8, ఆదిలాబాద్లో 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండం, నిజామాబాద్లో 38 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయ్యాయి. నల్లగొండ, హైదరాబాద్లో 37.5 డిగ్రీల ఉష్ణోగ్రత, మెదక్లో 37.3, హనుమకొండలో 37 డిగ్రీలు నమోదవుతున్నాయి. రాగల 48 గంటల్లో 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 41 నుంచి 44 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో ఉష్ణోగ్రతకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే విచిత్ర వాతావరణం కనిపిస్తుంది. పగటిపూట నిన్న చూసుకోవచ్చు పొగమంచు ఉంటుంది, ఆ తర్వాత ఎండ ఎక్కువగా ఉంటుంది, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అసలు వాతావరణంలో ఈ మార్పులు కారణం ఏంటి సార్? మనకి మార్చి, ఏప్రిల్, మే నెలలో ఈ గ్రాడ్యువల్గా టెంపరేచర్లు పెరగడం స్టార్ట్ అవుతుంది వేసవికాలం. అట్లాగే మనకి మార్చి మొదటి 2 వారాల్లో కూడా టెంపరేచర్స్ బాగా పెరిగి ఇంచుమించు 14వ తారీఖుకే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 40 డిగ్రీల పైబడి కూడా మనం టెంపరేచర్లు రికార్డ్ అవ్వడం చూసాము. అయితే ఈ వేసవికాలంలో ఏంటంటే మనకి ప్రీ మాన్సూన్ షవర్స్ అని క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఇలా టెంపరేచర్లు ఎక్కువ ఉన్నప్పుడు ఉపరితల వాతావరణంలో జరిగిన మార్పుల వల్ల మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో 1 గంట 2 గంటల సమయంలో ఇలాంటి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి మనకి ఉరుములు మెరుపులు జల్లులు పట్టడం అనేది ప్రతి నెలలో కూడా 2-3 సార్లు ఇటువంటి పరిణామం ఉంటుంది. అయితే ఈసారి మార్చి 16 నుంచి మనకి కంటిన్యూస్గా ఇటువంటి సిస్టమ్స్ ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడటము, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మనకి ఈ ఉరుములు మెరుపులు జల్లులు, ఎక్కడ భారీ వర్షం లేకపోయినప్పటికీ ఈదురుగాళ్ళు, ఉరుములు మెరుపులు, అలాగే వడగళ్ల వల్ల కొన్ని చోట్ల పంట నష్టానికి కూడా గురవడం జరిగింది. అదే కంటిన్యూషన్గా మనకి ఇంచుమించు ఏప్రిల్ 4-5 తారీఖుల వరకు కూడా ఇటువంటి సిస్టమ్స్ కంటిన్యూ అయినాయి. దీనివల్ల మనకి టెంపరేచర్స్ మార్చి 16 తర్వాత మనకి నార్మల్గా ఉండాల్సిన టెంపరేచర్ల కంటే 2 నుంచి 3 డిగ్రీలకి దిగువలోనే కొనసాగడం జరిగింది. అయితే మనకి నిన్నటి నుంచి ఇంకా ఈ సిస్టమ్స్ యొక్క ప్రభావం చాలా వరకు తగ్గిపోయినందువల్ల రాగల 4-5 రోజుల్లో ఈ టెంపరేచర్లు మనకి గ్రాడ్యువల్గా 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లున్నాయి సార్ టెంపరేచర్స్? హైయెస్ట్ ఎక్కడ నమోదైంది? సో ఎట్లున్నాయి టెంపరేచర్స్? మనకి టెంపరేచర్ రేంజెస్ చూసుకున్నట్టయితే ప్రస్తుతం మనకి 36 నుంచి 39 డిగ్రీల మధ్యలో రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. మనకి హైయెస్ట్ టెంపరేచర్లు ఎప్పుడు ఈ నార్త్ తెలంగాణ ప్రాంతము, అలాగే తూర్పు తెలంగాణ, ఈ రాయలసీమకి ఆనుకుని ఉన్న దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ టెంపరేచర్లు ఉంటాయి. మన సెంట్రల్ తెలంగాణలో ఈ ప్రాంతాల కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా ఉండడం జరుగుతుంది. సో ప్రస్తుతం కూడా మనకి నిన్న హైయెస్ట్ టెంపరేచర్ వచ్చి 39.8 డిగ్రీలు మనకి మహబూబ్ నగర్ దక్షిణ తెలంగాణలో రికార్డ్ అవ్వడం జరిగింది. అలాగే మనకి అరౌండ్ 39 డిగ్రీస్ వరకు ఇటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా ప్రాంతంలోనూ, అలాగే ఉత్తర తెలంగాణలో కూడా అరౌండ్ 38 డిగ్రీస్ రికార్డ్ అవ్వడం జరిగింది. మన సిటీ అబ్జర్వేటరీలో నిన్న 37.2 డిగ్రీలు, అలాగే సిటీ అవుట్స్కట్స్లో 1 or 2 డిగ్రీస్ అటు ఇటుగా మొత్తం ఓవరాల్గా సిటీ పరిధిలో 36 నుంచి 38 డిగ్రీల మధ్యలో మనకి టెంపరేచర్లు నిన్న రికార్డ్ అవ్వడం జరిగింది. సార్ ఈ రోజు కావచ్చు రాగల 48 గంటల్లో ఇప్పుడు మీరు చెప్తున్న టెంపరేచర్స్ ఇలాగే ఉండే అవకాశం ఉందా, ఇంకా పెరిగే అవకాశం ఉందా? రాగల 4-5 రోజుల్లో టెంపరేచర్లు గ్రాడ్యువల్గా 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నందున మనము తదనుగుణంగా వార్నింగ్స్ కూడా మనం పెట్టడం జరిగింది. రాగల 48 గంటల్లో కానీ ఎక్కడైనా వర్ష ప్రభావం ఎక్కడ ఉందా సార్? కురిసే అవకాశం ఉందా? వర్ష ప్రభావం మనకి చాలా వరకు తగ్గిపోయిందండి. అయితే ఈ వేడిమి ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని చోట్ల లోకల్గా మాయిశ్చర్ అవైలబిలిటీ అంటే పెద్ద మనకి వాటర్ బాడీస్ ఇటువంటివి ఉన్న దగ్గర చిన్నపాటి జల్లులు పడే అవకాశం అక్కడక్కడ ఉంటుంది. రాగల 48 గంటల్లో 2 నుంచి 3 డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో వాసు, TV9 హైదరాబాద్.